ప్రభుత్వం రైతు పక్షపాతిగా దేశ చరిత్రలోనే నిలిచిపోయిందని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీ నాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అర్హత మంజూరు పత్రాలను అందజేశారు. రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఎకరాకు 6,000కు పెంచుతూ 9 రోజుల్లో 9,000 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉంటే ఓర్వలేని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నేరుగా తనను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గత వారం 10 రోజుల నుండి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతు భరోసా కింద రైతు భరోసా పేదోడు వ్యవసాయం చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నాడు. ఆయనకు ప్రతి ఎకరాకు దాదాపు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ప్రతిపాదన పెట్టి ఈసారి వాళ్ళ పొలాలకు ఇబ్బందులు కలగకుండా ఆర్థిక స్తోమతలు లేకుండా కూడా ఈ పెట్టుబడి సాయంగా దాదాపు మనం 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ వేయడం జరిగింది. మనం నిన్ననే గొప్ప ఉత్సవాలు కూడా జరుపుకున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల గురించి మనం చూస్తున్నాం. మన ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నేను నిర్దిష్టమైన ఆదేశాలతోటి ఈరోజు మీ అందరికీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ నేను నా పర్సనల్ నెంబర్ మీకు పెడుతున్నా. ఎవరికి ఏ ఇబ్బందులున్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఇస్తున్నా. ఈ నెంబర్ మీకు కాల్ చేయండి. ఇది మా పిఏల దగ్గర ఈ నెంబర్ ఉండదు. మీరు దయచేసి మరొక మారు గమనించండి. ఈ ఫోన్ నెంబర్ డైరెక్ట్ గా నా చేతుల్లోనే ఉంటది. మీరు ఎవరు భయపడ. ముఖ్యంగా గత వారం